మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేయండి. 1 year బిఫోర్ సిక్కింలోనే, వెస్ట్ సిక్కింలోని పెల్లింగ్ అనే ఊర్లో వాకింగ్ స్ట్రీట్ కాన్సెప్ట్ గురించి చెప్పాను. 1 yearలో ఇటువంటి కాన్సెప్ట్ చాలా బాగుంది కదా, మన ఆంధ్రప్రదేశ్లో కూడా పెడితే టూరిజం పర్పస్లో చాలా బాగుంటుందని కరెక్ట్గా నేను ఆంధ్రప్రదేశ్ మ్యాక్సిమం తిరిగేశాను. బట్ ఎక్కడ ఆ వాకింగ్ స్ట్రీట్ కాన్సెప్ట్ చూడడం కానీ ఎక్కడ సరే మర్చిపోయాను నేను కూడా. బట్ పులివెందులు వచ్చిన తర్వాత చూడగానే ఒకేసారి నేను స్టన్ అయిపోయాను. అయ్యమ్మ ఇక్కడ ఎంత ఏం కట్టారా బాబు వాకింగ్ స్ట్రీట్ అని చెప్పేసి. ఆల్మోస్ట్ వాకింగ్ స్ట్రీట్ అంటే ఇంక మీకు ఒక 200-300 meters మొత్తం అటు ఇటు రోడ్కి ఇటుపక్క అటుపక్క. హెవీ వెహికల్స్ మెయిన్ రోడ్లోకి ఎలా చేయరు అవన్నీ మీకు చూసారు కదా. రింగ్ రోడ్, ఎన్ని రింగ్ రోడ్లు ఉన్నాయో ఊరు చుట్టుపక్కల, అవుట్ కట్స్ అన్ని రోడ్లే, మీకు ఎక్కడ చూసినా హైవేసే. ఊర్లోకి మెయిన్లోకి మాత్రం అటు ఇటు చక్కగా పార్కింగ్ వెహికల్స్ పెట్టుకోవడానికి మంచి పార్కింగ్స్, అటు ఇటు ఫుడ్ కోర్ట్స్ ఉన్నాయి, వాకింగ్ స్ట్రీట్స్ ఉన్నాయి, మంచిగా మొక్కలను పెంచారు. ఎంత బాగుంది చూడండి. ఈ కాన్సెప్ట్నే నేను 1 year క్రితం మన ఆంధ్రప్రదేశ్ వస్తే బాగుంటుందని చెప్పాను. అలాంటిది ఇక్కడ ఇంత మంచిగా డెవలప్ చేశారండి. ఇదే వాకింగ్ స్ట్రీట్ని రాత్రి 12 గంటల తర్వాత చూడండి ఏదో ఫారెన్లో ఉన్నట్టు ఉంటుంది.